మహారాష్ట్రలో బీజేపీకి ఆశాజనిత ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కానీ జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కనపడుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య నువ్వా నేనన్నట్టుగా ఫలితాలు దోబూచులనేటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అది కొద్దిసేపటికి మారిపోయాయి. ఇండియా కూటమి భారీ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఇండియా కూటమి 50 స్థానాలకు లీడింగ్లో ఉండగా ఎన్డీఏ కూటమి 30 స్థానాలు లీడింగ్లో ఉంది. జార్ఖండ్లో ఈసారి కూడా కమలం పార్టీ వ్యూహాలు ఫలించలేదని చెప్పొచ్చు. అక్కడ మళ్ళీ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 41. ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటి దూసుకెళ్తోంది. ఇక రాష్ట్రీయ జనతాదళ ఆర్జేడీ పోటీ చేసిన 6 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థులపై ఆర్జేడీ అభ్యర్థులు పైచేయి సాధించారు. జార్ఖండ్లోని బర్హత్ నుంచి హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా. అలాగే గాండే నుంచి సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సరాయ్ కెలాలో మాజీ సీఎం చంపై సోరెన్ ముందంజలో ఉన్నారు. ఇక దుమ్కాలో బసంత్ సోరెన్ లీడింగ్లో ఉన్నారు. జమ్తారాలో బీజేపీ అభ్యర్థి సీతా సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు. ధన్వార్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండి ఆధిక్యంలో ఉన్నారు. ఇండియా కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ ఉండగా ఎన్డీఏ కూటమిలో అంటే బీజేపీ లెడ్ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు ఉన్నాయి. ఆల్రైట్, జార్ఖండ్ ఫలితాలకు సంబంధించి ట్రెండ్స్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక క్లియర్ పిక్చర్ కనపడుతుంది. ఇందాక మీరు చెప్పినట్లుగానే దాదాపు 47-50 మధ్యలో మనకి వస్తాయనుకున్నాం. అదే లీడ్ సస్టైన్ అవుతుంది. అంటే దాదాపు గంట 2 గంటల నుంచి అదే లీడ్ సస్టైన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో సో పెద్దగా ఇక్కడ మనకి ఏమంటారు ఫర్దర్గా ఇది మారుతుంది అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. సో ఎండ్ ఆఫ్ ఇట్, ఐ మీన్ పీరియడ్ 50 and 30 అంతే అనుకోవచ్చా? బీజేపీకి ప్రధానంగా బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఓటమి చెందింది అనడానికి ప్రధాన కారణం చూసినట్లయితే మనం 6 స్థానాల్లో ఆర్జేడీ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షంగా పోటీ చేసింది. ఈ 6 స్థానాల్లో 5 స్థానాల్లో డియోఘరు, గొడ్డ, కోడర్మా, విక్రాంపూర్ అండ్ హుస్సేనాబాద్ ఈ 5 స్థానాల్లో పూర్తి స్థాయిలో ఆర్జేడీ అభ్యర్థులు సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేపై ఆధిక్యతలో ఉన్నారు. వాళ్ళు దాదాపు విజయం సాధించారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. కాబట్టి దీన్ని చూసినట్లయితే బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని జార్ఖండ్ ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ఇది పూర్తిగా స్పష్టమైనటువంటి ఒక అంశం. దీన్ని బట్టి ఆధారం చేసుకుంటే జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి పూర్తి స్థాయిలో తిరిగి పట్టం కట్టారు ప్రజలు. ఇకపోతే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి జైల్లో ఉండగా చంపై సోరెన్ని తాత్కాలికంగా ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత ఆయన తిరిగి బీజేపీలో చేరడం జరిగింది. ఆయన 30,000 ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకించారు, పూర్తి స్థాయిలో తిరస్కరించారు. దీంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం పూర్తిగా ఓటమి చెందిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. సుమారు 50 స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 స్థానాల్లో గతంలో గెలిచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో గెలిచి, ఆర్జేడీ 1 స్థానంలో గెలిచి మొత్తం 47 సంఖ్యాబలంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2019 అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే ఈసారి దాదాపు అంతకు మించినటువంటి స్థానాల్లోనే గెలుపొంది ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ మేరకు హేమంత్ సోరెన్ మరొకసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అహ్మద్ మీరు నేతృత్వంలో అక్కడ ఎన్నికల పరిశీలనగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క తదితరులంతా కూడా సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గాన్ని కూడా సుగమం చేస్తున్నారు. ఏ రకంగా ప్రభుత్వ ఏర్పాటు ఉండాలనే అంశంపై కూడా చర్చిస్తున్నారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఆ మేరకు జార్ఖండ్ ప్రభుత్వంలో కొంత మేరకు పరువు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు అంటే మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇటు శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ కానీ, అదేవిధంగా
బాల్ ఠాక్రే నేతృత్వంటువంటి శివసేన కానీ ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఆ మేరకు ఇంచుమించుగా దాదాపు అన్ని స్థానాలు 15, 17, 19 స్థానాల్లో ఈ 3 పార్టీలు కూడా గెలుచుకొని ఆ మేరకు 4 రెట్ల ఆధిక్యంలో ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఆ మేరకు కొంతమేరకు పరువు దక్కించుకున్నట్టు చెప్పడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జార్ఖండ్లో ఇచ్చినటువంటి ప్రజలు తీర్పు కానీ లేకపోతే మహారాష్ట్రలో ఇచ్చినటువంటి తీర్పు కానీ చూసినట్టయితే స్థానికంగా ఎవరైతే బలంగా ఉంటారో బలమైన నాయకత్వం ఇవ్వగలరు అని ఒక విశ్వాసం కలిగించగలిగారు. ఆ పార్టీలను మాత్రమే ప్రజలు ఆ మేరకు ఆదరించారు, తిరిగి వారికే పట్టం కట్టారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో తీసుకొచ్చారు. ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులతో పాటు స్థానికంగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఆ నాయకత్వం పట్లనే ప్రజలు మొగ్గు చూపారని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే బలమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వలేకపోతారో అన్న అభిప్రాయం ఉన్నదైతే వాళ్ళందరూ కూడా పూర్తిగా తిరస్కరించారు. అదేవిధంగా జార్ఖండ్లో కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. కాబట్టి హేమంత్ సోరెన్ నేతృత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఆ మేరకు పూర్తి స్థాయిలో ప్రజలు తీర్పునిచ్చినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు మనకి అంటే ఇక్కడ ఒక ఫ్యాక్టర్ కనపడుతుంది. 2 రాష్ట్రాల్లో కూడా మహిళా ఓటింగ్ అనేది ఎక్కడైతే ఫేవర్గా జరిగిందో అక్కడ ఆయా పార్టీలు విజయం దిశగా వెళ్ళినట్టుగా కనపడుతోంది. ఈవెన్ వాళ్ళకి ఇచ్చినటువంటి స్కీమ్స్ ఇప్పుడు మనకి మయా సమ్మాన్ జార్ఖండ్లో చూసినా అది కూడా ఒక కారణం, అంటే అదే కారణం అని చెప్పలేకపోయినా అది కూడా ఒక కారణం మహిళల ఓటుని లాక్కోవడంలో. అండ్ ఇక్కడ చూసినట్లయితే లాడ్లా బహన్ ఈ 2 స్కీమ్స్ కావచ్చు, మహిళా ఓట్లు కావచ్చు, ఫ్యాక్టర్స్గా ఎట్లా చూడొచ్చు 2 రాష్ట్రాల్లో గెలుపులకి? అదే చెప్పాను నేను. సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆదరించారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం పట్ల నితిన్ గడ్కరీ నేతృత్వంలో ఉన్నటువంటి రవాణా మంత్రిత్వ శాఖ పెద్ద ఎత్తున మహారాష్ట్రలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టించి రహదారులు కానీ ఇతరత్ర అనేకటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రాథమికంగా మౌలిక వసతుల రూపకల్పనలో మాత్రం పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అయితే యువతులు బాలిక అంటే యువతి నుంచి దాదాపు 59 ఏళ్లలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అక్కడ ఇచ్చినటువంటి ఆర్థిక సహాయానికి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ ఉన్నటువంటి మహిళా ఓటర్లు ఆ మేరకు మొగ్గు చూపారు. కాబట్టి ఇటు మహారాష్ట్రలో కానీ ఇకపోతే జార్ఖండ్లో కూడా సంక్షేమ పథకాల పట్ల స్థానిక నాయకత్వం పట్ల ప్రజలు ఆదరణ చూపారు. కాబట్టి హేమంత్ సోరెన్ నేతృత్వంలో అక్కడ జేఎంఎం నేతృత్వం ఉన్నటువంటి ఇండియా కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చారు. ఇటు మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే నేతృత్వం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలకే తిరిగి ప్రజలు పట్టం కట్టారు. ఆ నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో మొత్తంగా అది మహిళా ఓటు బ్యాంకు టర్న్అవుట్ అవడంతో అటు జార్ఖండ్లో కావచ్చు ఇటు మహారాష్ట్రలో కావచ్చు గెలుపుకు ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్గా మారినటువంటి